ఇటలీలో ఉండే డెడ్లియెస్ట్ పాయిజనస్ ఫ్యాక్టరీ మన ఇండియాకి రాబోతుంది. ఇటలీలో విసెన్జా అనే ప్రాంతంలో మిథేని అనే కెమికల్ ఫ్యాక్టరీ ఉండేది. ఆ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉండే వాళ్లకు వివిధ రకాల వింత జబ్బులు రావడంతో అక్కడ ఉండే వాళ్ళందరికీ బ్లడ్ టెస్ట్లను చేయగా వారి బ్లడ్ లో PFAS అనే కెమికల్ ని కనుగొన్నారు. ఈ PFAS అనే కెమికల్ నే ఫర్ ఎవర్ కెమికల్ అని కూడా పిలుస్తారు. ఎందుకు ఫర్ ఎవర్ కెమికల్ అని పిలుస్తారంటే ఈ కెమికల్ గనుక ఒక్కసారి బాడీలోకి ప్రవేశించినట్టయితే గనుక మళ్ళీ తొలగించడం అంత సులువైన పని కాదు. ఈ మిథేని అనే కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించిన వేస్టేజెస్ అక్కడ ఉండే వాటర్ లో కలిసిపోయి వాళ్ళ బాడీలోకి ప్రవేశించింది. ఇటలీ నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ప్రకారం ఈ కెమికల్ హ్యూమన్ బాడీలో 8 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ కన్నా ఎక్కువ ఉండకూడదు. కానీ ఈ ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళ బ్లడ్ శాంపుల్లో ఏకంగా 91,000 నానోగ్రామ్ పర్ మిల్లీలీటర్ గా ఉన్నట్టు గుర్తించారు. ఏకంగా 3.5 లక్షల మంది ఈ కెమికల్ ద్వారా ఎఫెక్ట్ అయ్యారు. ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, ఇమ్యూన్ డిసార్డర్స్, క్యాన్సర్, మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ ఇలా రకరకాలుగా ఎఫెక్ట్ అవ్వడంతో అక్కడి గవర్నమెంట్ ఫ్యాక్టరీని సీజ్ చేయడం జరిగింది. అక్కడితో అంతా అయిపోయింది అనుకున్నారు, కానీ అక్కడే మళ్ళీ మొదలైంది. ఈ కెమికల్ ఫ్యాక్టరీలో ఉన్న మిషనరీని ఆక్షన్ వేయగా వివా లైఫ్ సైన్సెస్ అనే కంపెనీ వాటిని దక్కించుకొని ముంబైలో ఉన్న లక్ష్మి ఆర్గానిక్ ఇండస్ట్రీస్ తో టైఅప్ అయి వాటిని అక్కడికి తరలించడం జరిగింది. ఇప్పుడు అదే కంపెనీ మహారాష్ట్రలోని రత్నగిరిలో మొదలవబోతుంది. యూరోపియన్ కంట్రీలో ఏకంగా 3.5 లక్షల మందిని ఎఫెక్ట్ చేసిన ఈ కంపెనీని బ్యాన్ చేస్తే మన ఇండియాలో మాత్రం దీన్ని రన్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇస్తా ఉన్నారు. ఇండియాలో అసలు మనుషుల ప్రాణాలకు విలువే లేదా? రైజ్ యువర్ వాయిస్.